రాక్షసరాజు హిరణ్యకశిపుని ఉగ్రనారసింహుడు అతి భీకరముగా సంహరించిన విధానము ప్రహ్లాదోపాఖ్యానము భగవత పద్యములు 31వ భాగము. శ్రీ నారసింహునికి రాక్షసరాజుకు మధ్య జరుగుతున్న భీషణ యుద్ధములో హిరణ్యకశిపుడు కవచధారి అయి అనేకమైన యుద్ధ విద్యాతంత్రములను ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర రీతులలో ఖడ్గమును జొలిపిస్తూ భూమి ఆకాశములన్నిటిలోనూ తానై పరిభ్రమిస్తున్నాడు. మల్ల యుద్ధ విద్యా ప్రావీణ్యములైన ఉరుకుట, తిరుగుట మొదలైన విద్యలను లాఘవంగా ప్రదర్శిస్తూ రకరకాల పరిభ్రమణాలు చేస్తూ భయం పుట్టించే విధముగా ఆకాశంలో సంచరించే గ్రద్దలాగా ఎగిరెగిరి పడుతున్న రాక్షసుడి అహంకారాన్ని సహించక నరసింహ ప్రభువు ఎంతో ఆగ్రహించాడు. తదుపరి కథా వివరణమును ఇప్పుడు తెలుసుకుందాము. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్రునేత్రములంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చెలింప ప్రళయాభ్రజంచల ప్రతిమ భాస్వరములై ఖరన ఖరోచులు గ్రమ్ముదేర సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వాడించి లంఘించి చేతనొడిసి పట్టే నరసింహుడాదితి పట్టిన ధిపా. మహోగ్రముగా తలబింపజేస్తున్న నరసింహుని యొక్క సింహముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో వెలువడిన అగ్ని జ్వాలలతో భూమ్యాకాశాలు మొత్తము నిండిపోయాయి. ఆయన కరాళ దంష్ట్రముల ధగ ధగ కాంతులు హిరణ్యకశిప రాక్షసుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అతనిని అంధుని చేశాయి. ముళ్ళ పొదలాగా ఉన్న ఆయన కేసరాల విదిలింపులకు ఆకాశంలోని మేఘపంక్తులన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. ఆ నరహరి కాలిగోళ్ల నుండి వెలువడే తీక్షణములైన కాంతులు ప్రళయకాలపు మేఘాలలోని మెరుపు తీగలలా అత్యంత తేజోవంతముగా మెరుస్తున్నాయి. ఆ నరసింహుడు అదను చూసి తన జటలను ఝుళిపించాడు. ఒక్కసారిగా భయంకర గర్జారావముతో హుంకరించాడు. కనుబొమలు ముడిచి తీక్షణంగా వీక్షించాడు. ఆ ఉగ్రమూర్తి వికృతంగా తన నాలుకను ఆడించి ఆ రాక్షసుడిపై విజృంభించి దూకి ఒక్కసారిగా అతనిని ఒడిసి పట్టుకున్నాడు. సరకు గొనక లీలాగతి ఉరగేంద్రుడు మోషికంబు నొడసిన పగిదిన్ నరకేసరి తను నొడిసిన సురవిమతుడు ప్రాణభీతి సుడివడి ఎన్రుపా. ఒక సర్పము ఎలుకను ఏమాత్రం లెక్క చేయకుండా ఏ విధముగా ఒడిసి పట్టుకుంటుందో అదే విధముగా ఆ నరసింహ ప్రభువు పట్టుకోవడంతో ఆ సురవైరి అయిన హిరణ్యకశిపుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. సుడులు తిరిగిపోయాడు. సురరాజవైరిలోబడే పరిభావిత సాధు భక్త పడలాంహునకు నరసింహునకు ఉదంచత్ఖరత జిహ్వునకు ఉదగ్రఘనరంహునకు. సాధుజనులను రక్షించేవాడు, భక్తుల పాపాలను పటాపంచలు చేసేవాడు, భీతి గొలుపుచున్న నాలుక గలవాడు, అతి తీవ్రమైన వేగము గలవాడు అయిన నరసింహదేవుడికి ఇంద్రుని శత్రువైన హిరణ్యకశిపుడు లోబడిపోయాడు. అప్పుడు
విహగేంద్రుండహి వ్రత్సు కైవడి మహోదృత్తి నృసింహుండు సాగ్రహుడై ఊరువులందు చేర్చి నఖ సంఘాతంబులందృత్య దుస్సహు దంభోళి కఠోర దేహు నచలోత్సాహున్ మహాబాహు ఇంద్రహుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయస్వీకరున్. అప్పుడు గరుత్మంతుడు పాములను పట్టుకుని చీల్చివేసేలాగా నృసింహావతారుడైన శ్రీ మహావిష్ణువు ఆగ్రహోదగ్రుడై వజ్రకఠోరమైన కాయము కలవాడు, అత్యంత ఉత్సాహవంతుడు, మహాబాహుడు, ఇంద్ర అగ్ని యమాదులకు అత్యంత భీతిని కలిగించువాడు, దానవ వంశమునకు శుభంకరుడు, దుస్సహ పరాక్రమం గలవాడు అయిన హిరణ్యకశిపుడిని పట్టుకుని బలవంతంగా తన తొడలపై అడ్డంగా పడేసుకున్నాడు. అతడి రొమ్మును తన వాడి గోళ్లతో చీల్చాడు. చించున్ హృత్కమలంబు సోడితము వర్షించున్ ధరామండలిన్ త్రెంచున్ కర్కశనాడి కావళులు భేదించున్ మహావక్షమున్ త్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురున్ రచ్చి దర్పించున్ ప్రేములు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసియై. దేవాధిదేవుడు నరసింహ రూపమును దాల్చిన వాడు అయిన శ్రీ మహావిష్ణువు రాక్షసరాజు హిరణ్యకశిపుని గుండెలు చీల్చి నెత్తుడి ధారలను కురిపించాడు. అతని కఠోరమైన రక్తనాళాలు త్రెంచి ఛిద్రముగా వించాడు. కండరాలను ఖండించి ముక్కలు ముక్కలుగా చేశాడు. రక్తమోడుతున్న ప్రేగులను లాగి తన కంఠంలో మాలలుగా ధరించాడు. ఈ విధముగా మహోత్సాహంతో హిరణ్యకశిపుని సంహరించి నరసింహమూర్తి ఆ రక్తముతో తడిసిన గోళ్ల కాంతులతో ప్రచండంగా అతి భయంకరమైన రూపముతో ప్రకాశిస్తున్నాడు. వక్షకవాటంబు రక్కలు జేయుచో ఘన కుఠారంబుల కరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో ఉద్గాలముల భంగి కొమరు మిగులు ధమనీ వితానంబు దవిలి ఖండించుచో పటుల విత్రంబుల పగిది మెరయు జఠర విశాంత్రజాలంబుదెంచుచో గ్రకజ సంఘంబుల గరిమజూపు అంకగతుడైన దైత్యుని ఆగ్రహమున శస్త్రచయముల నంపక సంహరించి యమరు నరసింహునఖరంబులతి విచిత్ర సమరముఖరంబులైయుండి జనవరేణ్య. ఆ ఉగ్ర నరసింహుని గోళ్ళు ఆ రాక్షసుని వక్షభాగమును చీల్చివేసేటప్పుడు గండ్రగొడ్డళ్ళ ఆవిరాజిల్లాయి. అతని హృదయమును పెకలించేటప్పుడు ఆ గోళ్ళు త్రవుగోళల వలె ప్రకాశించాయి. రక్తనాళాలు త్రంపివేసేటప్పుడు అవి బలిష్టమైన కొడవళ్ల వలె ప్రకాశించాయి. ప్రేగులు కోసివేసేటప్పుడు అవి రంపములలాగా ఆరాణించాయి. తన తొడలపై పడి ఉన్న రాక్షసుడిని ఎలాంటి అస్త్రశస్త్రాలతోనూ పని లేకుండా నరకేసరి తన గోళ్లతోనే సంహరించాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.